ఇండియన్ సినిమాలో బాహుబలి ఎంత ఫేమసో అంతకు మించిన పాపులారిటీని అందుకున్నాడు కట్టప్ప. అందుకు కారణం బాహుబలి మొదటి భాగంలో బాహుబలిని కట్టప్ప చంపడమే. అలాంటి కట్టప్పను బాహుబలి 2 రిలీజ్ అయిన తర్వాత అందరూ మర్చిపోయారు. కానీ ఇప్పుడు పిలిచి మరీ సినిమా అవకాశాలు ఇస్తున్నారు. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారుతున్నారు. కట్టప్ప లేకపోతే బాహుబలి కథ లేదు. అసలు రెండవ భాగానికి 1600 కోట్ల వసూళ్లు వచ్చాయి అంటే అందుకు కారణం కట్టప్ప క్యారెక్టర్. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే క్యూరియాసిటీ బాహుబలి సీక్వెల్ కు కోట్లు కురిపించింది. బాహుబలి 2 రిలీజ్ తర్వాత బాహుబలి టీం మొత్తం బిజీ అయింది. కానీ కట్టప్ప క్యారెక్టర్ లో కనిపించిన సత్యరాజుకు మాత్రం రావాల్సిన పాత్రలు రాలేదు. తెలుగులో జెర్సీ, ప్రతిరోజు పండుగ లాంటి సూపర్ హిట్స్ లో సాఫ్ట్ క్యారెక్టర్ లో కనిపించాడు కట్టప్ప. కానీ ఇప్పుడు కట్టప్ప డేట్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. బాహుబలి 2 రిలీజ్ తర్వాత కనిపించాల్సిన క్రేజ్ ఇప్పుడు కనిపిస్తోంది. ఒకసారి మోదీ బయోపిక్ లో నటిస్తున్నాడు అంటే మరోసారి బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం సికిందర్ లో విలన్ రోల్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇంకోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కొత్త సినిమా కూలీలోనూ కట్టప్ప కీ రోల్ చేస్తున్నాడు. తమిళ సినీ పరిశ్రమలో దాదాపు 38 ఏళ్ల తర్వాత రజనీ, సత్యరాజ్ తిరిగి కనిపించబోతున్నారు. ఏ పాన్ ఇండియా హీరో అయినా సరే ప్రభాస్ దారిలో నడవాల్సిందే. ఎందుకంటే రెబల్ సీనియర్, అందుకే సీనియర్ ను ఫాలో అవుతున్నాడు ఐకాన్. ఇంతకీ ఈ జూనియర్ ఏ విషయంలో సీనియర్ ను ఫాలో అవుతున్నాడు? గత వారం మొత్తం సలార్ సీక్వెల్ ఆగిపోయిందంటూ వార్తలు షికార్లు చేశాయి. రెబల్ ఫ్యాన్స్ కూడా ఇక సలార్ సీక్వెల్ రాదని ఫిక్స్ అయ్యారు. ఈ సమయంలో సలార్ సీక్వెల్ ఆగిపోవడమా అంటూ ఒక ఫోటోను వదిలారు ప్రశాంత్, ప్రభాస్. పైగా ఇద్దరూ నవ్వుతున్న స్టిల్ ను రిలీజ్ చేయడంతో వీరిద్దరి స్మైల్ కు రీజన్ సలార్ సీక్వెల్ వచ్చిన రూమర్స్ అని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. సలార్ సీక్వెల్ ఉంటుంది, కానీ ఇప్పటికిప్పుడు కాకుండా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ తరువాత ఉంటుందని టాక్ ఉంది. బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 వచ్చింది, కానీ సలార్ విషయంలో మాత్రం కొంత గ్యాప్ అవసరం అంటున్నాడు రెబల్. ఇప్పుడు రెబల్ దారిలోనే ఐకాన్ వెళుతున్నాడు. అదెలా అంటే పుష్ప 2 తర్వాత పుష్ప 3 చేస్తాడట అల్లు అర్జున్. కాకపోతే పుష్ప 1 తర్వాత పుష్ప 2 వచ్చినట్లుగా కాకుండా త్రివిక్రమ్, అట్లీలతో సినిమాలు చేసిన తరువాత పుష్ప 3 చేస్తాడట అల్లు అర్జున్. అందుకే అందరూ పుష్ప సలార్ ను ఫాలో అవుతున్నాడు అంటున్నారు. గుంటూరు కారం రిలీజ్ తర్వాత శ్రీలీల కనిపించడం మానేసింది. చాలా కొత్త ప్రాజెక్టులు ఆమె ఇంటి తలుపు తడుతున్నా సింపుల్ గా నో అనేస్తోందట. అందుకే ఈ గ్యాప్. అయితే సాక్షాత్తో ధమాకా హీరో తలుపు తడితే శ్రీలీల ఎస్ అనకుండా ఉంటుందా? శ్రీలీల ఫేట్ మార్చిన చిత్రం ధమాకా. పైగా మాస్ రాజా తొలిసారి 100 కోట్ల వసూళ్లను చూపించిన చిత్రం కూడా ఇదే. అన్నిటికీ మించి రవితేజ ఎనర్జీకి శ్రీలీల పర్ఫెక్ట్ గా సెట్ అయిందనే టాక్ ఇండస్ట్రీ మొత్తం మారుమోగింది. అందుకే ధమాకా రిలీజ్ తర్వాత చాలా మంది దర్శక నిర్మాతలు ధమాకా కాంబినేషన్ ను రిపీట్ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు ఈ కాంబో రిపీట్ కాబోతోంది. ఈసారి బాక్సాఫీస్ దగ్గర ధమాకాను మించిన సౌండ్ వినిపించబోతోంది. కెరీర్ లో 75వ చిత్రంలో నటించబోతున్నాడు మాస్ రాజా. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు. డీజే టిల్లు సినిమాలు తీస్తోన్న సితారా ఎంటర్టైన్మెంట్స్ మాస్ రాజాతో మూవీ ప్లాన్ చేస్తోంది. అందుకే రవితేజ ఫ్యాన్స్ కోరుకుంటున్న విధంగా ధమాకా కాంబినేషన్ రిపీట్ చేస్తోంది సితారా. RRR హీరోల డేట్స్ హాట్ కేకులా అమ్ముడుపోతున్నాయి. RRR లో రామ్ భీమ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇండియా వైడ్ గా ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుంచే కాదు, హాలీవుడ్ నుంచి కూడా ఫిల్మ్ మేకర్స్ వీరితో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే తారక్, చరణ్ మాత్రం ఆచితూచి ప్రాజెక్టులను ఎంచుకుంటున్నారు. తమిళ దర్శకుడు వెట్రిమారన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆడుకలం, విచారణై, అసురన్, విడుదలై పార్ట్ 1, విడుదలై పార్ట్ 2 సినిమాలను వెట్రి తెరకెక్కించిన విధానం పాన్ ఇండియా వైడ్ గా ఉన్న యాక్టర్స్ ను కదిలించింది. ఒక్కసారైనా సరే వెట్రి దర్శకత్వంలో నటించాలనే కోరిక కలిగింది. కానీ వెట్రిమారన్ ఎప్పుడూ స్టార్స్ ను దృష్టిలో పెట్టుకుని కథను రాయడు. తాను రాసుకున్న కథలోకి హీరోలను తీసుకొస్తాడు. అయితే వెట్రిమారన్ చూపు ఇప్పుడు RRR హీరోలపై పడింది. వీరితో వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ తో ఉన్నాడని సమాచారం. గత ఏడాది తారక్ కోసం వెట్రిమారన్ ఒక కథను రాస్తున్నట్లు ప్రచారం సాగింది. ఇప్పుడు రామ్ చరణ్ తో వెట్రి కథా చర్చలు జరుపుతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇటు తారక్ అయినా అటు చరణ్ అయినా వెట్రిమారన్ మూవీ ఫిక్స్ అయితే మాత్రం టాలీవుడ్ కు అంతకంటే స్పెషల్ మూవీ మరొకటి ఉండదు. స్టార్స్ లోని యాక్టర్స్ ను బయటకు తీసుకొచ్చే అరుదైన డైరెక్టర్ వెట్రిమారన్. అలాంటి దర్శకుడు తెలుగు హీరోలతో సినిమాలు కమిట్ అయితే అంతకంటే ఏం కావాలి? కానీ వెట్రిమారన్ తెలుగు హీరోల వరకు రావాలంటే ముందు అతని చేతిలో ఉన్న విడుదలై సీక్వెల్, అలాగే సూర్యతో ప్లాన్ చేస్తున్న వాడి వసల్ కంప్లీట్ కావాల్సి ఉంది. ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ వార్ 2 గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ చిత్రంలో తారక్ తో పాటు హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. ఇప్పుడు వార్ సీక్వెల్ లోకి మరో హీరోను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మూవీలో తారక్ తమ్ముడు పాత్ర అంట అది. ఇప్పుడు ఇండియన్ సినిమాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ఏదైనా ఉందంటే ఇది వార్ సీక్వెల్ మాత్రమే. ఎందుకంటే టాలీవుడ్ టాప్ హీరో తారక్, బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఒక డాన్స్ సాంగ్ మూవీకి హైలైట్ అని యూనిట్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇప్పుడు వార్ 2 లోకి తారక్, హృతిక్ తో పాటు మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఆయన ఎవరో కాదు, శాండల్వుడ్ స్టార్ ధ్రువ్ సర్జా. వార్ సీక్వెల్ లో ధ్రువ్ రోల్ టెరిఫిక్ గా ఉంటుందట. తారక్ కు బ్రదర్ గా పూర్తి విలన్ షేక్ ఉంటుందట. పైగా ధ్రువ్ నేమ్ ను తారక్ రిఫర్ చేశాడనే టాక్ కూడా ఉంది. 3 ఏళ్ల క్రితం పొగరు అనే చిత్రంలో నటించాడు ధ్రువ్. ప్రస్తుతం మార్టిన్, కేడీ అనే భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు.